మనకి ఇక్కడ నక్సలైట్లు ఎట్లాగో ఇప్పుడు రష్యాలో కూడా అట్లాంటి నక్సలైట్లు తయారయ్యారు. వాస్తవంగా జోక్ ఏంటంటే నక్సలిజానికి మూల సిద్ధాంతం ఏంటి? కమ్యూనిస్ట్ సిద్ధాంతం. కమ్యూనిస్టులో సిపిఐ సిద్ధాంతం, సిపిఎం సిద్ధాంతం అంటే మార్క్సిస్ట్ సిద్ధాంతం, లెనిన్ సిద్ధాంతం ఇవన్నీ ఉంటాయి, స్టాలిన్ సిద్ధాంతాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసేటటువంటిది ఇంకొక సిద్ధాంతాలు ఉంటాయి. సిపిఐ ఎంఎల్ అని, సిపిఐఎల్ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అని ఇట్లాంటివి కూడా ఉంటాయి. రకరకాలైనటువంటి నక్సల్స్ గ్రూపులు ఉంటాయి. వీటన్నిటికీ మూలం కమ్యూనిస్ట్ సిద్ధాంతం. ఆ కమ్యూనిస్ట్ దేశం రష్యా. ఆ రష్యాలో ఇప్పుడు తిరుగుబాటు జరుగుతున్నాయి. అక్కడ నక్సలిజం పుట్టుకొచ్చింది. అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతుంది. తీవ్రవాదులు కాదు, నక్సలైట్ తరహా అనమాట. వాళ్ళకు ఉక్రెయిన్ ఆయుధ సాయం అందిస్తుంది. ఉక్రెయిన్ గెలవాలి, రష్యా ఓడాలి, పుతిన్ ఓడాలని చెప్పి వాళ్ళకి సహకరిస్తున్నారు. వాస్తవంగా రష్యా లోపల జరుగుతున్నటువంటి డ్రోన్ దాడులు అలాంటి తీవ్రవాద సంస్థలకు సంబంధించినవి. వీళ్ళు ఎట్లా నడుపుకుంటున్నారంటే త్రూ వాట్సాప్ ద్వారా కార్యకలాపాలు నడుపుతున్నారని ఇప్పుడు వాట్సాప్ మీద నిషేధం దిశగా అడుగులు వేస్తున్నది రష్యన్